హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఆంధ్ర స్టైల్ ఎగ్ కర్రీ ఎలా చేయాలో మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాం. కానీ ముందుగా మా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా రీసెంట్గానే మేము స్టార్ట్ చేసాం. ఇంకా చాలా వీడియోస్ మీకు కావాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే మేము సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మాకు తెలుస్తుంది ఇంతమంది వ్యూవర్స్ ఉన్నారు, ఇంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు మా ఛానల్. సో మేము ఇంకా బాగా వీడియోస్ చేయాలి అని చెప్పేసి అనుకుంటాం కదా. సో అందుకని కొంచెం మీ సపోర్ట్ కూడా మాకు కావాలి. ఇంకా రీసెంట్గానే స్టార్ట్ చేసాం కాబట్టి మాకు చాలా అవసరం మీ సపోర్ట్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాము. ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము. ఆనియన్, టమాటో, ఉల్లిగడ్డలు, ఎగ్స్, కరివేపాకు, మిర్చి తీసుకున్నాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. నేను 2 స్పూన్స్ వరకు వేసుకున్నాను. మిర్చి, కరివేపాకు వేసుకున్న తర్వాత ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లిగడ్డలు వేసి వేయించాలి. బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈలోపు టమాటోస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆనియన్ బ్రౌన్ కలర్స్లో వచ్చిన తర్వాత అప్పుడు ఈ టొమాటో యాడ్ చేశాను. టొమాటో కూడా యాడ్ చేసేసి సాల్ట్ తగినంత వేసుకోండి. నేనైతే 2.5 స్పూన్స్ నాకు పట్టింది. సో 2.5 స్పూన్స్. ఇంకా కారం కూడా, చిల్లీ పౌడర్ కూడా నేను 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇంకా మిక్స్ చేసుకొని అలా కొంచెం పక్కన పెట్టుకున్నాక ఎగ్స్ కూడా యాడ్ చేసేసాను. ఈలోపు చింతపండు నానబెట్టాను. పులుసులా చేస్తున్నాను అనమాట ఎగ్ కర్రీ. సో అందుకని చెప్పేసి చింతపండు నానబెట్టుకునేది వాటర్ మొత్తం అంతా చింతపండు అందులో తీసేసి వాటర్ యాడ్ చేసేసాను. ఇంకా ఒకసారి మిక్స్ చేసేసుకొని క్యాప్ పెట్టేసుకొని సిమ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకున్నాను ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి. ఇప్పుడు కొంచెం మగ్గింది, ఇంకా మగ్గాలి, దగ్గరికే ఇంకిపోవాలన్నమాట. సో మళ్ళీ క్యాప్ పెట్టేసి ఇంకా కొంచెం దగ్గరికి ఇంకిపోయిన తర్వాత చూశాను ఆ ఎగ్ ఏంటి సగం అయిపోయిందని చూస్తున్నాను. మా పాపకు కావాలంటే ఇచ్చానండి. ఇంకా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఒక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఇంతే, ఈజీ. ఇంకా ఎగ్ కర్రీ ఎలా చేయాలో సింపుల్గా చూపించేశాను. చాలా బాగుంటుంది. పులుసులో పెట్టుకోవాలనుకుంటే ఇంకా వాటర్గా ఉన్నప్పుడు ఆపేసుకుంటే సరిపోద్ది. ఈ రోజుకి ఇంతే. బాయ్ బాయ్.